హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు తొర్రలో ఒక పిల్లి నివసిస్తుంది. అక్కడే ఒక కలుగులో తన కుటుంబంతో ఎలక కూడా నివసిస్తుంది. ఒకరోజు రాత్రి పిల్లి వేటగాడు కంట పడింది. ఆ చెట్టు క్రింద వల వేసి వెళ్ళాడు. పిల్లి వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా తెప్పించుకునే మార్గం కనిపించలేదు. ఇంతలో ఎలుక కలుగులోంచి బయటకు వచ్చింది. తన శత్రువైన పిల్లి వలలో చిక్కునిపోయి భయపడటం చూసి ఎలుక ఎంతో సంతోషించింది. అప్పుడు పిల్లి ఇలా అంది, మిత్రమా చిట్టెలుక, ఈ వలను నీ పదునైన పళ్ళతో కొరికి నన్ను రక్షించు అని అడుగుతుంది. ఆ మాటలకి ఎలుక నవ్వుతూ ఇలా అంటుంది, సహజ శత్రువైన నిన్ను రక్షించడమా, పైగా నన్ను మిత్రమా అంటావా, ఎవరైనా వింటే నవ్వుతారు అని ఎలుక పిల్లిని ఏడిపిస్తూ గంతులు వేస్తుంది. ఇంతలో అక్కడికి గుడ్లగూబ వచ్చింది. ఎలుకను వేటాడి తినాలని దాని ఆశ. ఆ సంగతి కనిపెట్టిన ఎలుక వల దగ్గరకు వచ్చి కొరుకుతున్నట్లు నటించసాగింది. ఎంతసేపటికి ఎలుక వలకు దూరంగా రాకపోవడంతో గుడ్లగూబకి విసుగొచ్చి ఎగిరిపోయింది. గండం గడిచిందని ఎలుక మళ్ళీ సంతోషంతో గంతులేస్తుంది. అప్పుడు పిల్లి ఇలా అంది, ఇంతసేపు వలనెందుకు కొరకలేదు, కొరుకుతున్నట్లు నటించావెందుకు అంటుంది. పిల్లి ప్రశ్నకి ఎలా సమాధానం ఇచ్చింది, నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు గుడ్లగూబ నా దగ్గరకు రాలేదు. కారణం నువ్వంటే దానికి భయం, అందుకే అది నా దగ్గరకు రాలేదు. ఎలుక మాటలు పూర్తయ్యే లోపే వేటగాడు రావడం కనిపించింది. అప్పుడు పిల్లి తన్ను కాపాడమని మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు వల కొరికేస్తే నువ్వు నన్ను చంపి తినేస్తావు, ఉండు కంగారు పడకు అని వేటగాడిని దగ్గరికి రానిచ్చి వల కొరికేసి అది కలుగులోకి వెళ్ళిపోతుంది. పిల్లి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి త్వరలో దూరుతుంది. వేట జంతువు చేజారిపోయిందని వేటగాడు దిగులుగా కూర్చుంటాడు. అప్పుడు పిల్లి త్వర నుండి బయటకు వచ్చి ఎలుకతో ఇలా అంది, మిత్రమా మా ఇంటికి విందుకురా, నువ్వు చేసిన ఉపకారానికి నీకు ఏమి ఇచ్చినా తక్కువే, మంచి భోజనం చేద్దాం మనిద్దరం అంటుంది పిల్లి. అప్పుడు ఎలుక ఇలా అంటుంది, గుడ్లగూబ నుండి నన్ను రక్షించుకోవడానికి నీతో కొంతసేపు స్నేహం చేశాను, దాని బారి నుండి బయటపడ్డాను, అందుకు కృతజ్ఞతగా నీకు ప్రాణదానం చేశాను. మనిద్దరి కష్టాలు గడిచాయి. ఆకలితో ఉన్నప్పుడు నువ్వు చేసే విందు నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలియదా, నువ్వు నన్నే తినేస్తావు కదా, అందుకే నేను రాను అని ఈ మాటలు చెప్పి ఎలుక కలుగులోకి వెళ్ళింది. పిల్లి ఎలుక తెలివికి ఆశ్చర్యపోయింది. తన ఎత్తు పనిచేయలేదని బాధపడుతూ వెళ్ళిపోయింది. నీతి, అవసరమైనప్పుడు ఆపద తీరే వరకు శత్రువైనా సరే తాత్కాలికంగా స్నేహం చెయ్యాలి, కానీ కాపాడారు కదా అని పూర్తిగా ఎవరిని నమ్మకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.